విక్టర్ వెంకటేష్ సైంధవ్ సినిమా కూడా వచ్చేసింది. ఈ రోజే మన సంక్రాంతి 3వ సినిమా. డాక్టర్ అండ్ డైరెక్టర్ శైలేష్ కోల్ను డైరెక్ట్ చేశారు. హిట్ 1 హిట్ 2 డైరెక్ట్ చేశారు కదా ఆ డైరెక్టర్. కథ విషయానికి వస్తే ఈ కథ ఒక ఇంజెక్షన్ బేస్డ్ స్టోరీ అనాలా, ఫాదర్ అండ్ డాక్టర్ ఎమోషనల్ స్టోరీ అనాలా, లేదంటే ఒక ఎక్స్ గ్యాంగ్స్టర్ తాలూకా లైఫ్ బేస్డ్ స్టోరీ అనాలా అనేది నాకు కూడా కొంచెం కన్ఫ్యూజ్ గానే ఉంది. చాలా రకాల స్టోరీలని, చాలా రకాల టెంప్లెట్ని మిక్సప్ చేసి ఒక రుద్దారు అనమాట. ఓవరాల్ గా సూపర్ బంపర్ అని చెప్పలేను కానీ ఇట్స్ అన్ ఓకే మూవీ. ఒకసారి చూడొచ్చు. అలాగా పండగ సందర్భాల్లో పండగ వాచ్ లిస్ట్ లో ఈ మూవీని కూడా యాడ్ చేసుకోవచ్చు. చిన్నోడు పెట్టిన కారంతో పోల్చుకుంటే ఈ పెద్దోడు చాలా రెట్లు బెటరే. సినిమాని చాలా ఇంట్రెస్టింగ్ గానే స్టార్ట్ చేశారు. కథలోకి చాలా స్పీడ్ గా వెళ్ళిపోయారు. ఏ మాత్రం ల్యాక్ చేయకుండా చాలా ఇంట్రెస్టింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టారు. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. మంచి ఇంటెన్షన్ నడుస్తుంది. ఇంటర్వెల్ దాకా అదే ఇంటెన్షన్ మెయింటైన్ చేసి సూపర్ ఉంది. ఇంటర్వెల్ దాకా అబ్బా భలే ఉందిరా. ఇంటర్వెల్ తర్వాత మనం మంచి ఒక హై ఫీల్ చూడబోతున్నాము, ఏదో జరగబోతుంది అని మనల్ని ప్రిపేర్ చేసి సెకండ్ హాఫ్ నుంచి మొత్తం ఫ్లాట్ చేసేసారు. ఆ ఫ్లాట్ చేయడం క్లైమాక్స్ దాకా అదే అలా వెళ్ళిపోవడం వల్ల ఎక్కడికో వెళ్లాల్సిన సినిమా ఇక్కడే ఉండిపోయింది అనమాట. మనకి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ స్క్రీన్ ప్లే అండ్ బీజిఎం. ఆ బీజిఎం ఎవరు కొట్టారో కానీ ఒక మంచి అసలు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది సినిమాది. అంత స్టైలిష్ మేకింగ్ పెట్టుకొని ఒక దగ్గర అయితే హీరో పొగలోంచి వస్తూ ఉంటాడు స్టైల్ గానా, వెనక నుంచి ఆట మొదలైంది, వేట మొదలైంది. ఏంటో మరి ఎలా కొట్టారో తెలియదు కానీ, ఎవరు కొట్టారో తెలియదు కానీ, మొత్తానికి బీజిఎంతో అయితే మాత్రం ఆ సినిమాలో ఉన్న ఎసెన్స్ ని చాలా వరకు కిల్ చేసే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. స్క్రీన్ ప్లేకి సంబంధించి ఫస్ట్ హాఫ్ లో చాలా వరకు స్టోరీ రివీల్ చేసేస్తారు. మనకి ఇంటర్వ్యూల్ టైం కి చాలా ఎక్కువ స్టోరీ చెప్తే నాకు బేసిక్ గా చాలా నచ్చుద్ది అనమాట. దాచుకోవట్లేదు చాలా వరకు చెప్తున్నాడు కదా అని. ఇంటర్వ్యూల్ దాకా ఎంత స్టోరీ చెప్పాడంటే ఇంటర్వ్యూల్ తర్వాత ఇంకా చాలా స్టోరీ ఉండుంటుంది, ఇంకా చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అని చెప్పి అనుకున్నా. బట్ ఇంటర్వ్యూల్ తర్వాత స్టోరీ ఏం లేదనమాట. ఇది ఎందుకు జరుగుతుందంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు రజనీకాంత్ భాషా సినిమా ఉంది. భాషా సినిమా ఏంటి బేసిక్గా ఆ టెంప్లెట్ని ఎప్పటి నుంచో మన యూజ్ చేస్తూ ఉంటారు. ఈ భాషా సినిమా ఏమవుతుందంటే ఒక సాధారణ రెగ్యులర్ పర్సన్ ఏదో చిన్న జీవితం గడుపుతూ ఉంటాడు. కట్ చేస్తే అతనికి ఒక రకమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ సంబంధించి అతనికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒక రకమైన హెవీ బిల్డప్ ఇస్తుంటారు. ఆ బిల్డప్ని బేస్ చేసుకుని కొన్ని సీన్లు పడతాయి. కట్ చేస్తే ఒకరోజు ఆ ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్లో నిజంగానే మనోడు పెద్ద తోపురా అని చెప్పి చూసి ఆడియన్ కూడా ఫీల్ అవుతాడు. మళ్ళీ ప్రెజెంట్ స్టోరీలోకి వచ్చి మొత్తాన్ని ఒక కథని క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసిన తర్వాత నీట్గా ఒక ఫీల్ ఉంటుంది మనకి. ఓకే, ఒక ఓవరాల్ స్ట్రక్చర్ చూసామని చెప్పేసి. కానీ ప్రెజెంట్ ఏమవుతుందంటే ఇదే టెంప్లెట్ని మన వాళ్ళు వాడి ఆ బిల్డప్ అలానే ఇస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్లో ఏదో జరిగిందిరా అన్నట్టు అదే చూపిస్తారు. కానీ ఈ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారా చూపించరా అనే దగ్గరికి వచ్చేసరికి మాత్రం పార్ట్ 2లో చూసుకోండి, బుక్లో చూసుకోండి, మేము ఇంకో 5 ఏళ్ళ తర్వాత పార్ట్ 2లో చూపిస్తాం, దీన్ని సీక్వెల్ చేస్తాం, ఈ టైప్ ఆఫ్ చేసి అది ఎందుకు మిస్టేక్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకైతే అసలు గొప్ప కోపం వచ్చింది. సెకండ్ హాఫ్లో అసలు ఓకే వెంకటేష్ ఎందుకు ఇంత వైల్డ్గా ఉన్నాడు ఏంటి అనేది చూపిస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశా. చూపించలేదు. మళ్ళీ పార్ట్ 2 అంట. మన సలార్లోని అది ఇప్పుడు ఇదే అందరూ ఈ పార్ట్ 2 మీద పడంటారు నాయన. ఇంకా సినిమాలో ఉన్న క్యారెక్టర్లు అన్ని ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా డిజైన్ చేశారు. అది నచ్చింది నాకు. చాలా సింపుల్గా కూల్గా నార్మల్గా మాట్లాడి ఒక ఆ విలను కొంచెం వీళ్ళందరితో సంబంధం లేనట్టుగా మాట్లాడి ఒక ఫ్లాష్ బ్యాక్ కలిగినటువంటి ఒక హీరో అసలు సైలెంట్గా చంపేస్తుంటాడు, పొడిచేస్తుంటాడు, కస్ మన నరికేస్తుంటాడు, వెరీ గుడ్, షూట్ చేసేస్తుంటాడు, వెరీ గుడ్, అంతా బాగానే ఉంది. వెంకటేష్ గారి డిక్షన్ మాత్రం మార్చలే. లెక్కలు మారుతారా నా కూడా కల్లారా, ఎందుకు అంత సీరియస్గా నాకు అర్థం కాదు. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒకలా ఉంటే బాగుంటుంది కదా. మధ్యలో సడన్గా సీరియస్ పెట్టేసి ఆ పాతకాలం యాక్షన్ ఎపిసోడ్ లాగా, ఆ పాతకాలంలో భారీ డైలాగులు చెప్పిన దానిలాగా అది లేకుండా ఉండుంటే బాగుండేది అనిపించింది నాకు అనిపించింది. అరే ఇలా కాకుండా నార్మల్గా చేసి ఉంటే అసలు మేబీ బాగుందినేమో అనిపించింది. సో వెంకటేష్ గారు చాలా మంచి యాక్షన్ సీక్వెన్స్లు చేశారు. చాలా కష్టపడి ఎమోషన్ కూడా చాలా చోట్ల ఎమోషనల్ సీన్స్ చాలా పెట్టారు, చాలా చేశారు. ఎమోషనల్ సీన్స్, ఏడుపు సీన్లు చాలా ఉన్నాయి. ఆ ఏడుపు సీన్లు వచ్చినప్పుడల్లా ఈ యాక్షన్ తాలూకు ఎఫెక్ట్ పోతుంది మన మైండ్లోంచి. అంటే ఏదో ఒకదాన్ని మెయిన్గా చెప్పుంటే, ఒకదాన్ని సప్లాట్గా నార్మల్గా పెట్టుంటే బాగుందినేమో అనిపించింది నాకు. ఇంట్రెస్టింగ్, బాగా ఇంట్రెస్టింగ్ నాకు అనిపించింది ఏంటి అంటే, నేను ఎందుకు సినిమా చూడొచ్చు అని చెప్తున్నానంటే, ఒకటి యాక్షన్ సీక్వెన్సెస్, 2 నవాజుద్దీన్ సిద్దికి బాలీవుడ్ ఆర్టిస్ట్ అయినా మన తెలుగులో ఫస్ట్ టైము మామూలు చేయలే పర్ఫార్మెన్స్ అయితే మాత్రం వచ్చిరా అని తెలుగులో చాలా ఎంటర్టైన్ చేశారు ఆయన. అక్కడక్కడ నాకు కొంచెం రిలీఫ్ ఏమైనా అనిపించింది అంటే ఆయన వల్ల. డైరెక్టర్ సంగతి వస్తే డైరెక్టర్ మేకింగ్ మీద చాలా ఫోకస్ పెట్టారు. అసలు మేకింగ్ చాలా స్టైలిష్గా ఉంటుంది సినిమా, ఎక్కడా తగ్గలేదు. మేకింగ్లో మాత్రం మంచి ప్రొడక్షన్ వాల్యూస్ అవి చాలా గట్టిగా పెట్టి తీశారు సినిమా. కానీ అదే కాన్సన్ట్రేషన్ స్క్రీన్ ప్లే మీద కూడా పెట్టుంటే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంటే. హిట్ 2 చాలా బాగా తీసాడు మనోడు. ఆ సిఐడి ఎపిసోడ్స్లో లేపేసి తీసినా కూడా
కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి రెండు కూడా. ఫస్ట్ది ఇంకా బాగుంటుంది, బట్ ఇక్కడ ఒరిజినల్ స్టోరీకి వచ్చేసరికి మాత్రం మేకింగ్ వైజ్ ఎక్కడ తడబడలేదు, ఎంత బాగానే ఉంది. కానీ స్క్రీన్ ప్లేలోనే చాలా రకాలైన మిస్టేక్స్ చేశారనమాట. అంటే దేన్ని మెయిన్గా చెప్తున్నారు, ఆడియన్కి ఒక పర్సెప్షన్ ఇవ్వాలి కదా, నువ్వు ఏం చూడబోతున్నావు, నేనేం చూపిస్తున్నాను అనేది. అది మరి ఎందుకు అలా చేశారో ఏంటో. ట్రైలర్లో చూసినప్పుడు నాకు అనిపించింది, ఓకే ఇది మనకి ఫాదరు డాటర్ ఎమోషనల్ స్టోరీ మిక్స్డ్ అప్ విత్ ఒక యాక్షన్ డ్రామా అని అనిపించింది. కానీ రెండు సమానంగా పెట్టేస్తాడు, రెండు ఒకే లెవెల్లో తీసుకెళ్తాడని మాత్రం నేను అనుకోలేదు. ఒక పక్క వెంకటేష్ వెళ్ళి టక్కడక్కడ కాల్ చేస్తుంటాడు, ఇమీడియట్గా గదిలోకి వచ్చి పాపతో ఏడుస్తూ ఉంటాడు, అయ్యో తల్లి నీకు ఇలాగ అయిపోయిందా అని. దేనికి మనం కనెక్ట్ అవుతాం, ఏదో ఒకదానికే కదా కనెక్ట్ అవుతాం, రెండింటికి కనెక్ట్ అవ్వడం అనేది జరగని పని. దానివల్ల ఏమవుతుందంటే అటు ఆ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్కి సరిగా కనెక్ట్ కాము, ఒక పక్క ఈ యాక్షన్ సీక్వెన్స్కి కనెక్ట్ కాము. యాక్షన్ సీక్వెన్స్కి ఎందుకు కనెక్ట్ కామంటే ఆ యాక్షన్ సీక్వెన్సెస్ జరుగుతున్న తాలూకా బ్యాక్ స్టోరీ మనకు తెలియదు. వాళ్ళందరూ ఏంటి, అరే సైకో రా అలాంటి వాడరా ఇలాంటి వాడరా అంటారు. మనకి ఎంతకీ చెప్పడు ఆడు ఎందుకు సైకో అయ్యాడు, అసలు ఏం చేశాడు, ఆ ఫ్లాష్ బ్యాక్లో ఏమి చెప్పడు మనకి. సినిమా అయ్యేదాకా వీళ్ళు చెప్పరు. సినిమా అయిపోయిన తర్వాత దగ్గరలో లాస్ట్లో వచ్చేసి పార్ట్ 2లో చెప్తామండి ఇప్పుడు చెప్పమని అంటారు. మనకి ఎలా ఉంటుంది, సినిమా వాళ్ళు అందరూ భయపడిపోతారు సైకో అని చెప్పి, మనం కదా భయపడాలి. అండ్ స్టార్టింగ్లో అండ్ మరి మిడిల్లో కూడా అక్కడక్కడ నాకు ఈ మన హాలీవుడ్ మూవీ జాన్ విక్ అనే సినిమా ఉంటుంది, ఆ సినిమా తాలూకు ఛాయలు కనిపించే. ఫస్ట్ స్టార్టింగ్లోనే కనిపించింది, కాంపిటీ సీడీ కానీ జాన్ విక్ సినిమాని కానీ కాపీ కొట్టాడు ఏంటి, మొత్తం తీసేస్తాడు అలాగే అనుకున్నా. అలా చేసినా బాగుండేది. మేబీ ఒకవేళ అదే ఇంటెన్షన్తో చేసి ఉంటే కనుక ఖచ్చితంగా వెంకటేష్ గారిని ఈ సినిమాకి తీసుకోకపోతే చాలా ప్లస్ అయ్యేది. సినిమాకి వెంకటేష్ గారి ప్లేస్లో రానా దగ్గుబాటుని పెట్టుంటే అసలు వేరే లెవెల్ ఉండేదన్నమాట. ఆ పాప ఎమోషన్ అదంతా కాకుండా ఓన్లీ జాన్ విక్ క్యారెక్టర్నే తీసుకొని మేబీ అలా చేసి ఉన్నా కూడా రానా దగ్గుబాటుని పెట్టుంటే ఫుల్ మీల్స్ తిన్న ఫీలింగ్ అయినా ఉండేది యాక్షన్ సీక్వెన్స్లో అవి. మీరు కూడా సినిమా చూసినప్పుడు వీలైతే వెంకటేష్ గారి ప్లేస్లో రానా దగ్గుబాటుని ఊహించుకొని సినిమా చూడండి, అసలు ఖచ్చితంగా సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. ఇది మొత్తానికి సైంధవ్ సినిమాకి సంబంధించి ఒక రొటీన్ రెగ్యులర్ యాక్షన్ డ్రామా సినిమాని సరదాగా అలా వెళ్ళి చూసి వచ్చేద్దాం అనుకుంటే వెళ్ళి చూడొచ్చు ఖచ్చితంగా. మరొక సినిమాతో మళ్ళీ కలుద్దాం.